రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉంది ఎలక్షన్ కమిషన్. పోలింగ్కు ఏర్పాటు చేయడమే కాదు, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఓవైపు వేసవి సెలవులు, మరోవైపు ఏపీకి వెళ్లే ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ శాతం పెరగడం డౌట్గానే కనిపిస్తోంది. ఇక ఏపీకి వెళ్లబోతున్న ఓటర్స్తో ట్రైన్లు, బస్సులు వెయిటింగ్ చూపిస్తున్నాయి. గ్రేటర్లో పోలింగ్ శాతం పెరగడం డౌటేనా? వరుస సెలవులతో పాటు ఏపీకి వెళుతున్న ఓటర్లు. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల యంత్రాంగం పడరాని పాట్లు పడుతోంది. ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతాన్ని పెంచాలని కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ ఎన్ని చేసినా పోలింగ్ శాతం పెరగడం డౌట్గానే కనిపిస్తోంది. మే 13న పోలింగ్ జరగనుంది. అంతకు ముందు 2 రోజులు అంటే 12న ఆదివారం, 11న రెండో శనివారం వస్తోంది. వరుసగా 3 రోజులు సెలవులు కలిసి వస్తున్నాయి. దీంతో టూర్లకు ప్లాన్ చేసేవారు కొందరైతే రెస్ట్ తీసుకోవడానికి మరికొందరు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే ఏపీ ప్రజలు చాలా మంది హైదరాబాద్లో బిజినెస్లు, జాబ్లు చేస్తుంటారు. కోస్తాంధ్ర, రాయలసీమకు చెందిన జనం ఎక్కువగా గ్రేటర్లో ఉన్నారు. వాళ్లంతా ఓట్లేసేందుకు ఏపీకి వెళ్లేందుకు ట్రైన్లు, బస్సు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అక్కడ కూడా మే 13నే పోలింగ్ ఉంది. పైగా ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అక్కడే ఓటేసేందుకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్లంతా ఏపీకి వెళితే గ్రేటర్లో ఓటింగ్ శాతం తగ్గడం పక్కా. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు తక్కువ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయి. ఒక్క ఏపీనే కాదు, నార్త్, సౌత్ స్టేట్స్ ప్రజలు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో ఉంటారు. వాళ్లు కూడా సమ్మర్ హాలిడేస్, ఎన్నికలు కలిసి వస్తాయని సొంతూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ట్రైన్లలో రద్దీ పెరిగిపోతోంది. వెయిటింగ్ లిస్ట్ వేలల్లో చూపిస్తోంది. విశాఖ, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ ట్రైన్లలో ఇప్పటికే ఏసీ, నాన్ ఏసీ కోచ్లలో రిజర్వేషన్ బుకింగ్లు నిలిచిపోయాయి. పాట్నా, భువనేశ్వర్, కోల్కతా, జైపూర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 150 నుంచి 200 వరకు ఉంది. రోజురోజుకు ప్రయాణికుల రద్దీ, డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో అన్ని వైపులా ప్రయాణాలు పెరిగాయి. సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు 1,85,000 మంది రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం 2,20,000 నుంచి 2,50,000 మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. వేసవి సెలవులు, ఎన్నికల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 150కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను జూన్ నెలాఖరు వరకు పొడిగించారు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఏపీకి వెళ్లే ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలను భారీగా పెంచారు. విశాఖ, విజయవాడ, ఏలూరు, కాకినాడ, నర్సాపూర్కు వెళ్లే బస్సుల్లో ఛార్జీలను రెట్టింపు చేశారు. గ్రేటర్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, చేవెళ్ల సెగ్మెంట్లలో ఫలితాలపై ప్రభావం చూపనుంది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ పర్సంటేజ్పై లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు.